ఇదివరకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మేడం తొవ్వొంటి పోతుంటే రోడ్డు మీద ఆవులు కానొచ్చే వరకు కాన్వాయ్ ఆపి ఆ ఆవులను గోశాలకు పంపియరని రోడ్డు మీదనే అధికారులతోని మాట్లాడిన వార్త మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా. ఇక ఇయాల సుతం నడి రోడ్డు మీద కాన్వాయ్ ఆపింది. మరి ఇయాల ఎందుకోసానికి ఆపింది, ఆమె ఏం చేసింది, పురాగార్చుకుందాం పాండి. ఢిల్లీకి సీఎం అయ్యుండి కూడా రేఖా గుప్తా మేడం ఈ కారు నడిపే అన్నకు చేతులు జోడించి మరి ముచ్చట పెడుతున్నదంటే ఏ పాటో ఆయన చాలా గొప్పోడేనని అనుకుంటున్నారు కావచ్చు. కానీ అసలు ముచ్చట ఏందంటే కార్ల పోతున్న ఈ అన్న రోడ్డు పక్క పొంటున్న ఆవులకు రొట్టెలని ఇసిరేసిందట. ఈ గిట్ల ఇసిరేస్తున్న దాన్ని అటు దిక్కు నుంచి పోతున్న సీఎం రేఖా గుప్తా మేడం చూసిందట. వెంటనే కాన్వాయ్ను ఆపి సీదా ఆ కారు నడిపే అన్న దగ్గరికి పోయి, నేను ఢిల్లీ సీఎంను, మీరు రోడ్డు పక్క పొంటున్న ఆవుకు రొట్టె ఇసిరేసింది నేను చూసినా. అట్లా చేసుడు మంచిది కాదు, అది మన సంస్కృతి కూడా కాదు. మనం ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం కాబట్టి అట్లా రోడ్డు మీద ఇసిరేసుడే కరెక్ట్ కాదు. మీరు రొట్టె ఇసురితే ఆవు రోడ్డు మీద కత్తది, దాంతోని ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటది. అట్లా ప్రమాదాలు జరిగితే అది ఆవుకైనా మనుషులకైనా ఇబ్బందే. కాబట్టి ఇంకో పారి ఇట్లా చెయ్యొద్దని మెల్లగా చెప్పింది. ఒకవేళ మీరు జంతువులకు ఆహారం ఇయ్యాలనుకుంటే గోశాలలకు పోయి ఇయ్యుర్రి, లేకుంటే వాటికి ఎక్కడ జాగుంటదో అక్కడనే ఇయ్యురని చెప్పింది. ఈ వీడియోను సీఎం మేడమే సోషల్ మీడియాలో పెట్టే వరకు చాలా మంది సీఎం రేఖా గుప్తా మేడం చేసిన ఆలోచనను తారీఫ్ చేస్తున్నారు. ఢిల్లీ ప్రజలే కాదు, మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుతం ఈ పద్ధతిని ఫాలో అవుతారని ఈ వార్త మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చినాం. కాబట్టి జర చూసుకుంటా మెదులూరి మరి, సరేనా.